నియోజకవర్గ ఇన్ఛార్జీలకు సంబంధించి వైసీపీ ఇప్పటికీ 2 జాబితాలు విడుదల చేసింది. కొందరికి సీట్లు మారాయి, కొందరికి పూర్తిగా గల్లంతయ్యాయి. ఇక ఇప్పుడు థర్డ్ లిస్ట్ పైనే అందరూ చర్చిస్తున్నారు. అది కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇవాళ తాడేపల్లి వస్తున్నారు మరికొందరు ఎమ్మెల్యేలు. రేపట్లోగా ఇన్ఛార్జీల ఫైనల్ లిస్ట్ వెలువడే అవకాశం కనిపిస్తోంది. సో ఈ 3వ లిస్టులో 10 నుంచి 15 మందిని మార్చే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. సంక్రాంతి లోపు అభ్యర్థులందరినీ ఫైనల్ చేసేలా సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. ఇక మా అసోసియేట్ ఎడిటర్ హసీనా మరింత సమాచారం అందిస్తారు లైవ్లో. హసీనా, ఇక థర్డ్ లిస్టే ఫైనల్ లిస్ట్ కావచ్చా? ఈసారి ఎంతమంది మారతారన్న ప్రచారం జరుగుతోంది. సో ఎప్పటిలోగా రావచ్చు? ఇక థర్డ్ లిస్ట్ ఫైనల్ లిస్ట్ అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పటికీ ఫస్ట్ టైం విడుదల చేసినప్పుడు 11 మంది జాబితా విడుదల చేశారు. ఆ తర్వాత నెక్స్ట్ టైం 27 మెంబర్స్ని వాళ్ళ పేర్లు చెప్పడం జరిగింది. ఇప్పుడు థర్డ్ లిస్ట్ మనం చూసుకుంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాయన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఒక 2 నియోజకవర్గాలు చొప్పున మార్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటివరకు టచ్ చేయని జిల్లాలో కొన్ని ఉన్నాయి. నెల్లూరు, అలాగే చిత్తూరు, శ్రీకాకుళం, విజయనగరం, ఈ జిల్లాల్లో కూడా పూర్తిగా మార్పులు చేర్పులు ఉంటాయి. అయితే ఓవైపు ఎమ్మెల్యే క్యాండిడేట్స్తో పాటు ఇప్పుడు రాబోయే లిస్టులో ఎంపీలు ఎవరైతే పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారో ఆ ఎంపీల లిస్టు విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఓవరాల్గా ఏ నియోజకవర్గం నుంచి ఏ ఎమ్మెల్యే నిలబడతారో, ఎంపీ ఎవరు నిలబడతారనే లిస్టు అయితే ఫైనల్గా సంక్రాంతి లోపు ఇవ్వడానికైతే రంగం సిద్ధం చేస్తున్నారు. నిన్న సీఎం ఇక్కడ లేకపోవడం వల్ల నిన్న హైదరాబాద్లో కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని చూడడానికి వెళ్ళిన నేపథ్యంలో నిన్న అపాయింట్మెంట్స్ ఎవరికి ఇవ్వలేదు. అయితే ఈరోజు కూడా మధ్యాహ్నం నుంచి ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్స్ ఇచ్చారు. సో వీళ్ళందరూ కూడా ఇప్పటికీ నిన్న కూడా చూసుకుంటే రాయదుర్గానికి సంబంధించి రాయదుర్గం నియోజకవర్గంలో కూడా మారుస్తారని తెలిసి అక్కడ సంబంధించిన కార్పొరేటర్లు అందరూ కూడా ఈరోజు నిన్న పార్టీ కార్యాలయం కూడా రావడం జరిగింది. సో ఓవరాల్గా ఎవరెవరైతే మారుస్తున్నారో వాళ్ళ సపోర్టర్స్ కూడా సీఎం క్యాంపు కార్యాలయం చేరుకుంటున్నారు. ఈ సంక్రాంతి లోపే లిస్ట్ ఫైనల్ చేసేసి ఇక పూర్తి స్థాయిలో ఇక ఎలక్షన్కి సిద్ధం అవ్వడానికి రంగం సిద్ధం చేస్తున్నారని మనం చెప్పొచ్చు. ఈ లిస్టు అయితే ఫైనల్ లిస్ట్గానే మనం చూడొచ్చు. మార్చే నియోజకవర్గాలు ఏవేవైతే మారుతాయో వాటన్నిటి మనం చూస్తే ఒకటైతే రాయదుర్గము, మడకసిర, సింగనమల, ఇంకా పెందుర్తి, గూడూరు, పూతలపట్టు, నంద్యాలకు సంబంధించి ఎంపీకి సంబంధించి మార్చే అవకాశం ఉంది. అలాగే గంగాధర్, నెల్లూరు, చిత్తూరు, మదనపల్లి, దర్శి, గిద్దలూరు, తిరువూరు, నందిగామ, చింతలపూడి, పెందుర్తి, చోడవరం, ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు ఈ జిల్లాలో 10 నుంచి 15 వరకు జిల్లాలో నియోజకవర్గాలకు సంబంధించి మార్పులు చేర్పులు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికీ క్యాండిడేట్స్కి సంబంధించి సెర్చ్ కొనసాగుతుంది. ఆల్రెడీ మనకు తెలుసు ఎవరైతే క్యాండిడేట్ నిలబడితే ఆ క్యాండిడేట్కి సంబంధించి ఎలా ఉంది గ్రాఫ్ అని కూడా దాదాపు 4-5 సర్వేలు చేసిన తర్వాతనే లిస్ట్ ఫైనల్ చేస్తున్నారు. విజయవాడ కూడా చూసుకుంటే వెస్ట్ నుంచి పోటీ చేసిన వెల్లంపల్లిని తీసుకుని వచ్చి సెంట్రల్కి మార్చారు. సెంట్రల్లో ఉన్న విష్ణుకి సీటు లేదు, ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పారు. సో అలా ఎవరెవరికైతే సీటు ఉండడం లేదో వాళ్ళందరికీ కూడా ఏదో ఒక పదవి కల్పిస్తాము ప్రభుత్వం వచ్చాకని చెప్పి అయితే హామీలు ఇస్తున్న నేపథ్యంలో అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా నేతలు బయటపడడం లేదు. ఎవరు కూడా బయటకు వచ్చి ఆందోళన లాంటివి కూడా చేయడం లేదు. అయితే అక్కడైతే మేనేజ్ చేయడంలో పూర్తి స్థాయిగా వైఎస్ఆర్సీపీ అధిష్టానం సక్సెస్ అయిందనే మనం చెప్పొచ్చు. సో ఓవరాల్ లిస్ట్ సంక్రాంతి కంటే ముందే ఇవ్వడానికైతే సిద్ధమవుతుంది అధిష్టానం. రైట్ హసీనా.